సరే, ఈరోజు మనం అమ్మాయే సన్నగా పాటలోని కవిత్వాన్ని డీకోడ్ చేద్దాం. ఈ మొదటి లైనే మొత్తం కథకు పునాది వేస్తుంది. ఒక చిరునవ్వు ఎంత పవర్ఫుల్లో కదా. సరే, ఇక ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. కథంతా మొదలయ్యేది ఆ ఒక్క చూపు, ఆ ఒక్క నవ్వుతోనే. ఆ అమ్మాయి చిరునవ్వు ఎంత పవర్ఫుల్ అంటే కుర్రాళ్ల మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తుందట. దానికి రియాక్షన్గా అబ్బాయి చూపు కూడా అంతే పవర్ఫుల్, మంచివాళ్లను కూడా కరిగించేంత. చూసారా, ఇక్కడే ఉంది అసలు బ్యూటీ. ఒకరి నవ్వు, మరొకరి చూపు, రెండింటిది ఒకే రకమైన ప్రభావం. అంటే ఈ నవ్వు ఈ చూపు కలిసినప్పుడే ప్రేమ పుట్టిందని పాట చెబుతోంది. అదే ఆ స్పార్క్. సరే, ఈ స్పార్క్ వాళ్ల ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఇది ఒక మ్యాజికల్ వరల్డ్. ఇక్కడ కవి కొన్ని అతిశయోక్తులు వాడారు. ప్రేమలో పడ్డాక మామూలు విషయాలు అద్భుతంగా కనిపిస్తాయని చెప్పడానికి. మొదటిది చూడండి, మామూలు చెమట కూడా ప్రేమలో పన్నీరులా మారిపోతుందట. అంతేకాదు, గట్టి రాయి కూడా మెత్తని పరుపులా అనిపిస్తుందట. ప్రేమ ఇచ్చే కంఫర్ట్ అలాంటిది. ఇంకా కారంగా ఉండే మిరపకాయ కూడా తీయటి నారింజలా మారిపోతుందట. వావ్! ఇప్పుడు కవిత్వం ఇంకాస్త డీప్గా వెళ్తుంది. ప్రేమను వర్ణించడానికి కొన్ని అద్భుతమైన మెటఫర్స్ వాడారు. ఈ లైన్ చూడండి, నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖచిత్రం. ఎంత అద్భుతమైన పోలిక కదా. ఈ మెటఫర్ ఎంత బ్యూటిఫుల్గా బిల్డవుతుందో చూడండి. ఒకరికి మరొకరు ఎలా ప్రాణం పోస్తారో చెబుతుంది. ఇక పాటలో పీక్ పాయింట్ ఇది. వల్లపుల వ్యవసాయం అంటే ప్రేమతో పండించిన ఎమోషన్స్ అన్నమాట. సరే, ఇంత రొమాంటిక్ జర్నీ తర్వాత పాట చివర్లో ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ వస్తుంది. చివరికి వచ్చేసరికి పాట ఏం చెప్తుందంటే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని. ఈ ఫేమస్ సామెతతో రొమాన్స్ నుండి ఒక్కసారిగా ఓ ఆట పట్టించే టోన్లోకి వచ్చేస్తుంది పాట. మరి చిక్కుముడి ఏం చెబుతోంది? ప్రేమ, అవగాహన అనేవి ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలేనా?